రాజధాని కోసం మరో 7,387 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటున్నారు. నాబార్డు నుంచి తీసుకునే అప్పుకి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. సిఆర్డీఏకి దీన్ని క్లియర్ చేశారు. ఇప్పుడు మొత్తం కలిపి దీని మీద రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రాజధాని కోసం 7,387 కోట్లు అప్పు చేయడానికి ఓకే చేశారు. ఏపీ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ సిఆర్డీఏ తీసుకునే ఈ అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఇది నిన్న ఆర్డర్స్ ఇచ్చారు. సిఆర్డీఏ రుణ సంస్థకు అప్పు చెల్లించడంలో విఫలమైనప్పుడు ప్రభుత్వ హామీ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. లెటర్ ఆఫ్ కంఫర్ట్ పొందేందుకు అనుమతి ఇచ్చింది. హామీ ఇచ్చిన మొత్తం మీద 5% గ్యారంటీ ఫీజుని సిఆర్డీఏ చెల్లించాలి. ఇందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సిఆర్డీఏ కమిషనర్కి ప్రభుత్వం సూచించింది. దీంతో రాజధాని కోసం చేసిన మొత్తం అప్పులు ఇప్పటికే 47,387 కోట్లు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా 1,00,000 కోట్లు అయితే ప్రాథమికమైనటువంటి రూపం వస్తుంది. అంటే ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇవి టోటల్గా అప్పట్లో కోరుకున్నటువంటి విధంగా అయితే ఎన్నేళ్ళు పడుతుంది అనేది తెలియదు. కాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ అనేది నిజమైందా? ఆ భూములు అమ్ముకుని అక్కడ డబ్బులు సంపాదించి అప్పులు తీర్చేస్తాం అన్నటువంటిది నిజమైందా అంటే మాటలే తీయగా ఉంటాయి. అదే జరిగింది.